టమాటో రైస్ చేసుకుందాం. సో వచ్చేయండి, ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాను డీమార్ట్ నుంచి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ అసలు ఎక్కడ కూడా లీకేజ్ లేదు. నాకు టోటల్ 79 రూపీస్ పడింది ఈ బాటిల్ అండ్ 1 లీటర్ ఆయిల్ కంప్లీట్గా సరిపోయింది. అండ్ దాంతోపాటు నేను ఈ స్పైస్ బాక్సెస్ తీసుకున్నాను. ప్రతి దానికి ఇండివిజువల్గా స్పూన్ వచ్చింది. 6 బాక్సెస్ 89 రూపీస్ పడింది. సో ఇది నాకు యూస్ఫుల్ అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, డీమార్ట్లో ఉంది. అండ్ ఇక్కడైతే టమాటో రైస్ కోసం అని చెప్పి ఫస్ట్ కొన్ని టమాటో ముక్కలు ప్యూరీ చేసుకోవడానికి మిక్సీలో వేసేసాము. అండ్ తర్వాత కొన్ని టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్లో, అందులో కొన్ని యాలకులు, లవంగాలు అండ్ బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, సో అది వేసేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని టమాటో ముక్కలు వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, సో అది వేసేయాలి. అందులో కొంచెం పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసుకున్నాము, కొంచెం మసాలా అంతా దానికి పట్టడానికి. సో ఇంకా బాగా ఫ్రై చేసుకుని టోటల్ కలర్ అంతా చేంజ్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకుని రైస్ ఉంటుంది కదా, అది అందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే కొంతమంది మసాలాస్ ఆ గ్రేవీలో వేస్తారు కదా, ఇక్కడ మేము పైన వేసాము. ఎందుకు అంటే కొంచెం ఫ్లేవర్ బాగా తగలడానికి అండ్ బాగుండడానికి. రైస్ కి మొత్తం ఆ గ్రేవీ పట్టిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన మసాలాస్ అన్ని పైన వేసుకోవడమే. మేము గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాము. చాలా బాగుంది. కాకపోతే ఒకటే ఏంటంటే బాగా స్పైస్ ఎక్కువైపోయింది. నేను అస్సలు కారం తినను, సో అందుకు నాకు బాగా కారంగా అనిపించింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.